ఆహా, అమ్మాయిలందరూ పెళ్లి కూతురు అయిపోయారు. చూడ్డానికి ఎంత కన్నుల పండగగా ఉందో. కానీ వీళ్ళెవరి మొహంలో నవ్వు లేదేంటి రాకేష్? పెళ్లి కూతురు అంటే ఎంత కలగా ఉండాలి. అమ్మా మాయా, నువ్వు మాలాగా పగలు ప్రతీకారాలు అంటూ ఉన్నప్పుడే సంతోషంగా ఉన్నావు. ప్రేమలు అభిమానాలు కావాలనుకున్నావు. చూడు నీ పరిస్థితి. ఇష్టం లేని పెళ్లి చేయవలసి వస్తుంది. అయినా సరే నువ్వు బాగానే ఉంటావులే. ఏమ్మా గౌరీ? క్షమించాలి, మిసెస్ అనురాధ హరివర్ధన్ గారు. మీ ప్రేమబంధం ఎంత గొప్పది. జన్మ జన్మలేదు కదా. మరి ఆ బంధానికి బాయ్ బాయ్ చెప్పడానికి రెడీ అయిపోయావేంటి? పాపం, బాధ అనిపించడం లేదా? బాధగానే ఉంది, కానీ మిమ్మల్ని చూస్తుంటే బాధగా ఉంది. కష్టపడి ఇంత ప్లాన్ చేసి పెళ్లికి ఎంతో ఖర్చు పెడుతున్నారు. అంతా ఓకే, కానీ పెళ్ళిళ్ళు మాత్రం మీరు అనుకున్న వాళ్ళతో జరగవు. మేము కోరుకున్న వాళ్ళతోనే జరుగుతాయి. అది అసాధ్యం. అసాధ్యం అనేది ఆర్యవర్ధన్ గారి డిక్షనరీలోనే లేదు. అది మీకు బాగా తెలుసు కదా. అన్ని రోజులు ఒకేలాగా ఉండవమ్మా. కానీ మంచికెప్పుడు మంచిగా జరుగుతుంది. వీళ్ళదంతా పైపైన కోతలే తాతయ్య. నిజానికి వీళ్ళు చాలా బాధపడుతున్నారు, అలాగే భయపడుతున్నారు కూడా. చూడండి, మీరు అనుకుంటున్నట్టుగా ఇక్కడ ఏది జరగదు. మేము ఫిక్స్ చేసిన వాళ్ళతోనే మీ పెళ్లిళ్ళు జరుగుతాయి. శర్మ గారు, రాకేష్ కంటే ఆర్యవర్ధన్ గారి గురించి పూర్తిగా తెలీదు. ఆయన గురించి మీకు బాగా తెలుసు కదా. చెప్పండి పాపం.